బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుగ్గా నేడు రిలీజ్ అయింది. అసలు ఆ సినిమా ఏంటి, దాని స్టోరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి విద్యావేత్త ఓ పెద్ద స్కూల్ని నడుపుతుంటాడు. తనకు కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని లీజుకు తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్తో అతని తమ్ముడు మనోహర్ నాయుడు అరాచకాలు చేస్తుంటారు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరటంతో పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకుంటుంది? వైష్ణవిని నానాజీ ఎందుకు కాపాడాలనుకుంటాడు? నానాజీ ఎవరు? ఇంజనీర్ సీతారాం ఎవరు? ఈ ఇద్దరిలో ఎవరు డాకు మహారాజ్గా మారారు? బల్వంత్ ఠాకూర్ సింగ్ ఎవరు? డాకు మహారాజ్ మారడానికి అసలు కారణమేంటి? ఈ కథలో నందిని పాత్ర ఏమిటి? కావేరితో నానాజీకి సంబంధం ఏమిటి? ఎస్ఏ పాత్ర ఏ మేరకు ఉపయోగపడింది? త్రిమూర్తులు నాయుడు అరాచకాలకు డాకు మహారాజ్ ఎలా ముగింపు పలికాడు? బేబీ వైష్ణవికి ఎలా అండగా నిలిచాడు అనే ప్రశ్నలకు సమాధానమే డాకు మహారాజ్ సినిమా కథ. నమస్తే సీతారాం గారు. నానాజీ అమ్మ. నీకు నువ్వే జియాని పెట్టుకుంటే నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? బాలకృష్ణ ఇప్పటిలానే తనదైన శైలిలో డైలాగ్స్, మాస్ అపీల్తో నానాజీగా, సీతారాంగా తన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సరికొత్త గెటప్, దానికి తగ్గట్టుగా మేనరిజంతో అభిమానులను కేక పెట్టించే ప్రయత్నం చేశారు. ఇక ఈ చిత్రం నందినిని శ్రద్ధ శ్రీనాథ్ ఓ పవర్ఫుల్ పాత్రలో మరోసారి తన మార్క్ చూపించారు. కథలో కీలకంగా స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి నటిగా మరో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. I did masters in murders. ఇక ప్రజ్ఞా జైస్వాల్ మరో కీలకమైన పాత్రలో మెరిశారు. ఎస్ఏగా ఊర్వశి రౌటేలా నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా మసాలాను నింపింది. బాబీ డియోల్ విలనిజం బాగుంది. బాలయ్యతో పోటీ పడి నటించాడు. మరో విలన్గా రవికిషన్ నానాజీతో నువ్వా నేనా అనే విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్పెషల్ అండ్ సర్ప్రైజ్ క్యారెక్టర్స్లో కనిపించారు. చాందిని చౌదరి, సచినా కేట్కర్, ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. 2023లో వీర నరసింహారెడ్డితో సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేను అరిస్తే